గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత నమః శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ మహాసరస్వత్యై నమః హరి ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో, ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు, మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతుడై ఉన్నట్టు రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి. అట్లాగే ఉచ్చస్థితి మూలత్రికోణమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. మరి ఈ రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి, అట్లాగే మరో 15 రోజుల పాటు మరొక రాశిలో రవి బుధులు కలిసి ఉంటున్నారు. ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం, అలానే ఉద్యోగాలకి సంబంధించినటువంటి గ్రహం, గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం. అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత, అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు, వీటన్నిటికీ చాలా బాగా పనిచేస్తారు రవి. తర్వాత ఆత్మకారకుడు, శరీరకారకుడు, స్వదేహాన్ని కూడా కారకుడు. అలానే మనకు ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధి కారకుడు, లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు. అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ, అయితే సిఏ కానీ, గణిత శాస్త్రజ్ఞాని, నృత్య గీతికలు కానీ, తర్వాత వ్యాసంగాలు కానీ, ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం, ముద్రణాధికారం కానీ, మీడియా రంగం కానీ, ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు. మరి రవి బుధులు ఇద్దరు కూడా ఒకే చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము, కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాతిత్య యోగముగా చెప్పబడుతుంది. అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా, కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది. కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాసులకు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి బుధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి 1 నుంచి 12వ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో, సింహరాశిలో ఉండేటువంటి రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం తెలుసుకుందాము. సింహరాశిలో దాదాపు 16వ తారీఖు వరకు, ఆగస్టు 31 నుంచి 16వ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది. మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు, అనేక జ్యోతిష్యులు వారఫలాలు చెబుతున్నారు. అలానే వారఫలాలని, పక్షఫలాలని, మాస ఫలాలని అనేకం కూడా చెప్తున్నారు. మరి ఈ పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము. ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః సరస్వత్యై నమః శ్రీమాత్రే నమః. రవి బుధుల కలయిక వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఈ రవి బుధాదిత్య యోగం ఉండబోతుందా లేదా వీళ్ళకి చూస్తే రవి బుధులు వీరికి దశమ స్థానంలో సంచరిస్తున్నారు. దశమంలో కనుక రవి సంచరించేటైతే కనుక
అపవాదో దూషణం అన్నపాన క్రీడాకృతి ఆలస్యం తాపసంచేవ దశమస్తే భవే బుధే. అయా బుధుడు యోగప్రదంగా ఉన్నాడు. కుటుంబంలో కూడా మంచి కార్యక్రమాలు, కార్యంలో విలంబనాలు ఉన్నాయి, మళ్ళీ మనోవిచారం ఇవన్నీ కూడా తొలగిపోయి మంచిదైనటువంటి కలయికగా చెప్పబడుతూ వృశ్చిక రాశి వారికి కూడా దశమంలో కనుక ఉన్నట్లయితే యోగప్రదంగా ఉందని. అట్లానే రవి వీరికి ఏ విధంగా ఉన్నారయ్యా మరి అంటే దశమ స్థానంలో ఈ విధంగా అర్ధసిద్ధిం సదారోగ్యం మంత్రమిత్ర సమాగం రాజదర్శన సల్లాపం మనస్సౌక్యం దశేరవే అంటే రవి బుధులు వృశ్చిక రాశి వారికి కూడా యోగప్రదంగా ఉన్నాడని, ధనలాభము, ఆరోగ్యము, బంధుమిత్ర సమాగము, రాజకీయ వ్యవహారాల్లో జయము, ప్రభు దర్శనము, రాజకీయ వ్యవహారాల్లో కూడా మంచి కుశలతో ఆలోచింపజేయటము, శరీర సౌఖ్యము ఇవన్నీ కూడా యోగప్రదంగా ఉన్నాయి. రవి దశమంలో ఉండడం కూడా వీరికి వృశ్చిక రాశి వారికి యోగప్రదంగా ఉండడం వల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కూడా ఈ 15 రోజుల్లో కార్యక్రమాలను సఫలీకృతంగా జరుగుతాయి. అట్లానే బంధుమిత్రుల సమాగమము, అలాగే రాజకీయ వ్యవహారాలు, రాజకీయ నాయకులకు యోగప్రదంగా ఉండడము, సకాలంలో కార్యాలు నెరవేరటము, మీ యొక్క అంతరంగిక వర్గాల్లో ఉండేవారు కూడా సమాచారం మీకు చేరవేయటము, తద్వారా బుద్ధి కుశలతో ఆలోచించి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అట్లా వృశ్చిక రాశి వారికి యోగప్రదంగా ఉందని, యోగం ఇంకా పరిపూర్ణంగా రావాలి అంటే విష్ణు సహస్రనామ పారాయణము, అలాగే గణపతికి సంబంధించినటువంటి ఆరాధనా క్రమం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పబడుతుంది. ఈ యొక్క రవి బుధుల కలయిక సింహరాశిలో ఈ విధంగా వృశ్చిక రాశి వారికి యోగమైనటువంటి ఫలితం అని చెప్పి చెప్పవచ్చు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో, ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు, మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులై ఉన్నట్టు రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి. అట్లాగే ఉచ్చస్థితి మూలత్రికోణమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. మరి ఈ రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి, అట్లాగే మరో 15 రోజుల పాటు మరొక రాశిలో రవి బుధులు కలిసి ఉంటున్నారు. ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం, అలానే ఉద్యోగాలకి సంబంధించినటువంటి గ్రహం, గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం. అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత, అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటన్నిటికీ చాలా బాగా పనిచేస్తారు రవి. తర్వాత ఆత్మకారకుడు, శరీరకారకుడు, స్వదేహాన్ని కూడా కారకుడు. అలానే మనకు ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధి కారకుడు, లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు. అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ, అయితే సిఏ కానీ, గణిత శాస్త్రజ్ఞాని, నృత్య గీతికలు కానీ, తర్వాత వ్యాసంగాలు కానీ, ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం, ముద్రణాధికారం కానీ, మీడియా రంగం కానీ, ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు. మరి రవి బుధులు ఇద్దరు కూడా ఒకే చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము, కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాతిత్య యోగముగా చెప్పబడుతుంది. అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా, కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది. కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాసులకు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది.
ఎందుకంటే రవి బుధులు కొన్ని రాశులకి తన యొక్క జన్మరాశి నుంచి 1 నుంచి 12వ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం తెలుసుకుందాము. సింహరాశిలో దాదాపు 16వ తారీఖు వరకు, ఆగస్టు 31 నుంచి 16వ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది. మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు, అనేక జ్యోతిష్యులు వారఫలాలు చెబుతున్నారు. అనే వారఫలాలని, పక్షఫలాలని, మాస ఫలాలని అనేకం కూడా చెప్తున్నారు. మరి ఈ పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము. ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము.